కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో వాక్య ధ్యానాంశంగా యోబు గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, ఇలాగైతే దేవుడు నాకు అన్యాయం చేసినని తన వలలో చిక్కించుకుని మీరు తెలుసుకుని అని యోబు గారు అర్థం చేస్తూ ఉన్నాం. ఇక మాటని యోబు గారు ఎంతో అసంతృప్తితో అంటున్న మాటగాను, లేకపోతే అసంతృప్తితో దేవునికి ప్రార్థన చేయడం అనే విధంగాను మనం ఆలోచించవచ్చు. ఇలాగైతే దేవుడు నన్ను మోసం చేసినట్టు తన వలలో చిక్కించుకునేది. చాలా సందర్భాల్లో మనం కూడా అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఎందుకు నాకు సహాయం చేయడం లేదు, నేను ఇంత ఇబ్బందులు ఉన్నాను, ఇంత కష్టంలో ఉన్నాను, దేవుడు నిజంగా ఉన్నట్లయితే మరి దేవుడు నాకు సహాయం చేస్తాడు కదా అని ఆ యొక్క మాటను మనం మాట్లాడదాం. అయితే ఇక్కడ ఒక మాట, ఒక ఆలోచన మనం చేయవలసి ఉంది. ఏమిటంటే, దేవుడు ఉన్నాడా అనే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్ మనం ఇచ్చిన తర్వాత, దేవుడు ఉన్నాడా అనే ఒక అనుమానపు మాటను మాట్లాడిన తర్వాత, లేని వ్యక్తి దగ్గర నుంచి, నువ్వు లేవు అనుకుంటున్న ఒక వ్యక్తి దగ్గర నుంచి నువ్వు ఏ విధంగా సహాయం పొందగలవు? దేవుని మీద ఉన్నాడు, లేకపోతే దేవుడు ఉన్నాడు అనే విశ్వాసత కానీ, దేవుడు ఉన్నాడనే నమ్మకం కానీ, నీ లోకంలో నీకు వచ్చే ఇబ్బందులు బట్టి, కష్టాలను బట్టి చెదిరిపోతా ఉన్నప్పుడు, నీకు చెదిరిపోయే విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు ఏ విధంగా సాయం చేయగలడు? ఎంతో మరి చిన్న జీవితమైన కుక్కలు మనం చూసినట్లయితే, డాగ్స్ మనం చూసినట్లయితే, ఎంతో విశ్వాసం, మనం తిండి పెట్టినా పెట్టకపోయినా ఒక్కసారి మన మీద నమ్మకం కలిగి ఉన్నాయన్నైతే జీవితాంతం వరకు అవి మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయవు. పెడితే తింటాయి, లేకపోతే పెట్టకపోయినా మనం అంటి పెట్టుకునే ఉంటాయి. అయితే కుక్కలు వాటిని దగ్గర తీయకపోయినా మనం అంటి పెట్టుకుని ఉంటాయి, మన తిండి పెట్టకపోయినా మనం అంటి పెట్టుకుని ఉంటాయి. మరి అటువంటి నమ్మకము, గుడ్డి నమ్మకము కుక్కలే కలిగి ఉన్నప్పుడు, ఏదో ఇబ్బందో కష్టమో నష్టమో వస్తే అసలు దేవుడు ఉన్నాడా అనే మాట మాట్లాడిన తర్వాత, అటువంటి అనుమానపు విశ్వాసం కలిగిన నీకు నాకు దేవుడు ఎటువంటి సహాయం చేయగలడన్నది ఆలోచన చేయాలనేది మాట ద్వారా యోబు గ్రంథంలో యోబు గారు అంటున్నాడు, అన్యాయం చేసిన నీవు తన వలలో చిక్కించుకున్న నీవు అనే మాటను మనం అర్థం చేసుకుని, మనకి విశ్వాసంలో ఎటువంటి అనుమానము కానీ, ఎటువంటి అపనమ్మకం కానీ ఉండకుండా మనం దేవుని వైపు నిరీక్షణ కలిగి, నమ్మకం కలిగి ఉన్నప్పుడు అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు అనేది ఈ వాక్యం